हाय फ्रेंड्स वेलकम बैक टू टेक रेलवे సికింద్రాబాద్ కి ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క కోచెస్ ని తగ్గిస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది। ఈ ట్రైన్ యొక్క వివరాలకు వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి। సికింద్రాబాద్ అలాగే మహారాష్ట్రలోని నాగపూర్ ని కలుపుతూ ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క కోచెస్ ని రైల్వే శాఖ తగ్గిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది। 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో నాగ్పూర్ సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్యలో ప్రధానమంత్రి గారు వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని వర్చువల్ గా పచ్చజెండా ఊపి ప్రారంభించడం జరిగింది। దేశంలో 20 కోచ్లతోటి అందుబాటులోకి వచ్చిన మొదటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ గా సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది దానికంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది। నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 20 కోచ్లతోటి ప్రయాణించడంతో ఈ ట్రైన్ యొక్క ఆక్యుపెన్సీ అనేది చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు। నాగ్పూర్ నుండి సికింద్రాబాద్ కి ప్రయాణించినప్పుడు 33.81% తోటి ఈ ట్రైన్ తన ఆక్యుపెన్సీని నమోదు చేసింది। సికింద్రాబాద్ నుంచి నాగ్పూర్ కు ప్రయాణించేటప్పుడు ఈ ట్రైన్ 33.87% తోటి తన ఆక్యుపెన్సీని నమోదు చేయడం జరిగింది। అంటే 100లో 33% అనేది చాలా తక్కువగా ఆక్యుపెన్సీ అనేది చెప్పుకోవచ్చు। దీనివల్ల ఈ ట్రైన్ యొక్క కోచెస్ ని తగ్గించాలని రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకుంది। ప్రస్తుతం 20 కోచ్లతోటి ప్రయాణిస్తున్న 20101, 20102 సికింద్రాబాద్ నాగ్పూర్ సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క కోచెస్ ని 8కి కుదిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది। ఈ నిర్ణయం ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది। ప్రస్తుతం 19 కోచ్లతోటి ప్రయాణిస్తున్న సికింద్రాబాద్ నాగ్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 19వ తారీఖు నుంచి 8 కోచ్లతోటి తన ప్రయాణాన్ని అందిస్తుంది। దీనివల్ల రిజర్వేషన్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి, ప్రయాణికులు గమనించగలరు। ప్రస్తుతం నాగ్పూర్ సికింద్రాబాద్ మధ్యలో అన్ని రైళ్లు 8 గంటల సమయం తీసుకుంటే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 7 గంటల 30 నిమిషాల సమయం అనేది తీసుకుంటుంది। దీని యొక్క టికెట్ ప్రైస్ అనేది ఎక్కువగా ఉండడంతో చాలా మంది ప్రయాణికులు వేరే ట్రైన్స్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడంతో ఈ ట్రైన్ యొక్క ఆక్యుపెన్సీ అనేది పడిపోవడం జరిగింది। ఇప్పుడు ఈ ట్రైన్ యొక్క కోచెస్ ని తగ్గించడంతో ఈ ట్రైన్ యొక్క మెయింటెనెన్స్ యొక్క భారం అనేది రైల్వే శాఖకి తగ్గనుంది। ఓకే ఫ్రెండ్స్, నాగ్పూర్ ఎక్స్ప్రెస్ యొక్క కోచెస్ ని తగ్గించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి। మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్, హావ్ ఎ నైస్ డే।